అందరికీ హాయ్. ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. సైనిక్ స్కూల్ అడ్మిషన్స్ కోసమని. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాశారు కదా జనవరి 18న. సో, ఎగ్జామ్ అయిన తర్వాత మనం చేయాల్సిన పనేంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. సో, రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, మా అబ్బాయి లేదంటే మా అమ్మాయికి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో, కట్ ఆఫ్ అనేది ఎంత అనేది కూడా అడుగుతున్నారు. దానికోసమని ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే సైనిక్ స్కూలు రిజిస్ట్రేషన్ కూడాను ఎలా చేయాలనేది కూడాను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్‌కి సంబంధించిన లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోన లేదంటే కామెంట్ సెక్షన్‌లోన పెడతాను. పూర్తిగా వాటిని చూడండి. ప్రతి ఒక్క పేరెంట్ చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటి కట్ ఆఫ్ కోసమని, 2 రిజిస్ట్రేషన్ కోసమని. ఈ 2 మీకు పూర్తిగా అర్థమైన తర్వాత నెక్స్టు ఏ డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ సైనిక్ స్కూలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలాగుంటుంది కూడాను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.